सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। ఈరోజు మారుతి అనుగ్రహం కార్యక్రమంలో అనేక గొప్ప పరిహారాలు తెలుసుకుందాం. ముందుగా పంచాంగం, శోభకృత నామ సంవత్సరం, ఆయనం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం. తిథి దశమి, సాయంత్రం 4:39 వరకు. నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈరోజు పూర్తిగా పుష్యమి నక్షత్రం అనేది ఉంది. వర్జం మధ్యాహ్నం 12:30 నుండి 2 గంటల వరకు. వారము శుక్రవారము 27వ తారీఖు సెప్టెంబర్ నెల 2024. ఈరోజు వారదుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు. రాహుకాలము 10:30 నుండి 12 గంటల వరకు మధ్యాహ్నం. యమగండము మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. ఇది ఇవాల్టి పంచాంగం. అయితే ఇవాల్టి నుంచి హస్తకార్తె, మనకు కార్తెలు ఉంటాయి, హస్తకార్తె అన్నది ప్రారంభమవుతుంది. ఈరోజు పంచాంగ తిథివార నక్షత్రాలు తెలుసుకున్నటువంటి వారికి సంపూర్ణ శుభ ఫలితాలు జరుగుగాక. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు ముహూర్త బలం, దీపారాధన. మీరు అనేక దేవాలయాల దర్శనాలు చేసినప్పటికీ, లేదా యజ్ఞయాగాది క్రతువులు, జపతపాదులు, ఇలా చాలా పరిహారాలు చేసినా కొన్ని సమస్యలకు విరుగుడు కలగకపోయి ఉండొచ్చు. అంటే మీ సమస్య ఇంకా అలాగే ఉండొచ్చు. కానీ ఈ దీపారాధన 10, 15, 20, 30, 40, 60, 90, లాస్ట్ 93 రోజులు మనసా వాచా కర్మణ క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ దీపాన్ని వెలిగించి చూడండి. సాధ్యమేకార్త సంయుక్తం మన్హినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తివిరాప భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ ఘోరాద్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. నిజంగా మనస్సంకల్పితం నెరవేరుతుందమ్మా. అంటే మనసులో కోరికలు నెరవేరుతాయి. 10 రోజుల్లో అవ్వచ్చు, 20 రోజుల్లో అవ్వచ్చు, లాస్ట్ మీకు 93 రోజుల్లోపు అయిపోతుంది. ఇవాళ దీపారాధన. ఇవాళ మట్టి ప్రమిదలో దీపం పెట్టాలి. అంటే ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో ఆవు నెయ్యి వేసి పసుపు రంగు ఒత్తి వేసి, ఈ పసుపు రంగు ఒత్తి అంటే ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడేం దొరకదు. పసుపు రంగు క్లాత్ ఉంటుంది కదా, అది కొత్త క్లాత్, వాడింది కాకుండా కొత్తది, అంటే ఉతకనిది, ఒకసారి కూడా నీళ్ళల్లో తడవకుండా ఉతకకుండా ఉన్నది. అది బ్లౌజ్ పీస్ అనుకోండి, పసుపుది, ప్యూర్ కాటన్ ఉండాలి. కట్ చేసుకోండి, చిన్న ఒత్తుల్లాగా కట్ చేసుకోండి. ఒక బ్లౌజ్ పీస్ కట్ చేస్తే నాకు తెలిసి ఒక 200 ఒత్తులు వస్తాయి. 200 లేదా కనీసం 150, కనీసం 100 ఒత్తులు అనేవి వస్తాయి ప్యూర్ కాటన్వి. అవి కట్ చేసి పెట్టుకోండి. చక్కగా ఇట్లా 2 చేతులతో నలిచి పసుపు ఒత్తి వేసి ఆవు నెయ్యి వేసి మట్టి ప్రమిదలో ఈరోజు ఉదయం 11 గంటల లోపు ఎప్పుడైనా పర్వాలేదు, మీ పూజా మందిరంలో ఈ దీపం వెలిగించండి. మీకు ఎంత త్వరలో, అంటే ఈ దీపం వల్ల అతి త్వరలో ఈ నక్షత్ర యోగము, ముహూర్త బలం వల్ల ఈ రోజున్న ఈ ముహూర్తంలో ఈ దీపం వెలిగించడం ద్వారా అతి త్వరలో శుభవార్త వింటారు. తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. దత్తార్పణమస్తు. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు ధనస్సు రాశి గురించి ఒక పరిహారం చెప్తాను. ముందుగా ఈ రాశి వాళ్లకు ఈ 2024లో పూర్తిగా శనిగ్రహ యోగం అనుకూలంగా ఉంది. అలాగే కేతుగ్రహ యోగము అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ రాహు గురువు అనుకూలంగా లేరు ఈ ధనస్సు రాశి వారికి. రాహు మధ్యమం, గురువు చండాలం.
ప్రధాన గ్రహాల్లో 2 గ్రహాలు పూర్తిగా మైనస్గా ఉన్నాయని చెప్పాలి. దానివల్ల అంటే తద్వారా ఈ 2024 చివరిలో ధనుస్సు రాశి వారికి చదువులో సమస్యలు, ఎగ్జామ్స్ సరిగా రాకపోవడం, బాగా చదువుకున్న ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ లేకపోవడం, లేదా చదువుకునే పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, మొండితనం, చెడు అలవాట్లకు గురవ్వడం, ఎదురు చెప్పడం, అలగటం, చదువులో అనేక సమస్యలు ఎదుర్కొంటారు ధనుస్సు రాశి వారు. అలాగే అనుకోని విధంగా వృత్తిలో మార్పులు కలుగుతాయి. అది ఉద్యోగంలో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు. నష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటాయి. ఇంట్లో కూడా మీరు ఎంత కష్టపడ్డా, మీరు ఎంత కష్టపడుతున్నా మీకు విలువ ఉండదు. ఈ ధనుస్సు రాశి వారికి బంధువుల సపోర్ట్ అనేది ఉండదు. అలాగే తెలిసిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు పెద్దగా సహకరించరు. ఈ దోషాలన్నీ అనుభవించే అవకాశాలు ఉన్నాయి. ధనుస్సు రాశి వారు ఈ నెలలో ఒక ముహూర్తం చెప్తాను, ఒక చిన్న పరిహారం చెప్తాను, చేసుకోండి. ప్రతి నెల 12 రాశుల వాళ్ళు ఏం పరిహారం చేయాలో చెప్తాను ఖచ్చితంగా. ఇప్పుడు ధనుస్సు రాశి చెప్తున్నాను. అక్టోబర్ 4వ తారీఖు నాడు ఈ పరిహారం చేయాలి. అక్టోబర్ 4 లోపు చేసినా కూడా ఇది ఫలిస్తుంది. 4 దాటకుండా 4వ తారీఖు లోపు దగ్గరలో ఉన్న రామాలయంలో వస్త్రదానం చేయండి. తెలుపు, శ్వేతవర్ణం, శ్వేతగంధం, శ్వేతపుష్పం, తెలుపు రంగులో ఉన్న వస్త్రాన్ని దానం చేయండి. ఇది ధనుస్సు రాశి వారికి సకల శ్రేయస్సుని, యోగాన్ని ప్రసాదిస్తుంది. గ్రహ దోషాన్ని తీసేస్తుంది. గురు చండాల దోషం విముక్తవుతుంది. తద్వారా పిల్లలు చదువుకోవడం, చెప్పిన మాట వినటం, మొండితనం పోవటం అనేది జరుగుతుంది. అక్టోబర్ 4 లోపు రామాలయానికి వెళ్ళి రామ దర్శనం చేసుకొని వస్త్రదానం చేయండి. దత్తార్పణమస్తు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరి దాశీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. యా దేవీ సర్వభూతేషు బ్రహ్మాండరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మారుతి అనుగ్రహం కార్యక్రమం వీక్షించేటటువంటి వారికి సంపూర్ణ దత్తానుగ్రహం ఉండుగాక. విజయదశమి మనము కొన్ని సంవత్సరాలుగా కాదు మనము, మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాలుగా ఒక పెద్ద పండుగలో ఒకటి అని జరుపుకుంటున్నటువంటి వేడుక. అయితే ఈ గ్రహ దోషాల వల్ల, కర్మపీడ వల్ల, నాగదోషం వల్ల, సర్ప పీడల వల్ల కొన్ని బాధలు, అరిష్ట శాపాలు, దోషాలు మనం అనుభవిస్తాం. అంతెందుకు, ఇంట్లో ఎవరో ఒకరు లేదా తండ్రి, మేనమామ, తాత ఎవరైనా సర్పాలని సంహరిస్తే ఆ దోషం కూడా మనకు వర్తిస్తుంది. సరే, ఈ విజయదశమి అక్టోబర్ 12వ తారీఖు శనివారం శ్రవణ నక్షత్రంలో, పూర్తిగా శ్రవణ నక్షత్రము, చంద్రుడు మకర రాశి ప్రవేశం, అలాగే ఈ దశమి కూడా 4 వరకు, మధ్యాహ్నం వరకు కాకుండా పూర్తిగా దశమి తిథి రావడం. విజయదశమి ఎంతో పవర్ఫుల్ గా, అంటే ఎంతో పర్వదినం. మామూలుగా విజయదశమి అంటేనే చాలా గొప్ప వేడుక, అందులో ఈసారి ఎంతో పవర్ఫుల్ గా వచ్చింది. నాగశాపము, కాలసర్ప దోషము, నాగదోషము ఇత్యాది
దోషాలు, గ్రహ దోషాలు, గ్రహ పీడలు, గ్రహ అరిష్ట దోషాలు, సర్పబంధన దోషాలు, సర్పబంధన శాపాలు, లేదు నాగదోషం, కాల సర్పదోషం. నేను ఇందాక చెప్పినట్టు సర్పాలని సంహరించడం ద్వారా కొన్ని మంత్ర నాగదోషాలు వస్తాయి, సంహార నాగదోషాలు వస్తాయి. అవన్నీ తొలగిపోవటం. ఈ మంత్ర నాగదోషం ఎలా వస్తుందంటే, మంగళవారం సర్పాన్ని చంపిన, ఆశ్లేష నక్షత్రంలో సర్పాన్ని సంహరించిన, ఇలా కొన్ని దోషాలు ఏర్పడ్డాయి. అవి మీ ఇంట్లో ఎవరికైనా ఈ దోషాలుంటే పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వకపోవడము, వివాహాలు అయినా సంతోషంగా లేకపోవడం, భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం, లేదు పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం, ఇంట్లో ఎప్పుడు డబ్బు సమస్య ఉండడం, ఇలా జరుగుతుంటాయి. అలాగే కుజదోష ప్రభావం, కుజదోషం వలన కొంత వివాహ సంబంధితమైన సమస్యలు ఆడవారికి, మగవారికి ఇద్దరికి కూడా, భార్యకు భర్తకు లేదా అబ్బాయికి అమ్మాయికి కుజదోషం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. నేను ఎందుకు చెప్పానంటే, మకర రాశిలో చంద్రుడు వస్తున్నాడు కాబట్టి దసరా రోజు, ఈ దసరాకు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే కుజదోషం కూడా తగ్గుతుంది. అలాగే శనివారం కావడం చేత శని దోషం, చాలా మందికి అనారోగ్య సమస్యలన్నీ కూడా, ఒళ్ళు నొప్పులు, కాళ్ల నొప్పులు, లేదంటే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాల వ్యాధులు శనిగ్రహం వల్ల వస్తూ ఉంటాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని, ఇలాంటి శని దోషాలు కూడా విముక్తవుతాయి. ఇవన్నీ చెప్తున్నాను. అసలు ఏం చేయాలి? దసరా రోజు ఒక రాగి చెంబు తీసుకోవాలి. ఇంట్లో, మీ ఇంట్లో మీరు పూజ చేసుకునే రాగి చెంబు ఉంటుంది. ఆ రాగి చెంబులో ఒక 5 సర్పాలని ఒక వస్త్రములో, నూతన వస్త్రములో మంత్రించి నాగ మంత్ర హోమాలు, నవనాగ మంత్రాలతో జపాలు చేసి, కొన్ని హోమాలు, అత్యంత విశేషమైనటువంటి కొన్ని నాగ మంత్ర హోమాలు చేయడము. ఆ హోమాలని ఆచరించినటువంటి వాళ్ళు, అంటే ఎవరి గురించి అయితే హోమాలు ఆచరిస్తామో వాళ్లకు విశేష యోగాలు వర్తిస్తాయి. ఈ హోమాలు, సర్ప మంత్రాలతో జపాలు, నాగ మంత్రాలతో జపాలు, కొన్ని హోమాలు చేసి మీ ఇంటికి పోస్ట్ ద్వారా పంపిస్తాను. అది ఎవరి పేరు మీద చేయాలో వాళ్ళకి అని కాదండి, ఇంట్లో అందరికీ కూడా, భార్య, భర్త, పిల్లలు అందరికీ కూడా ఈ మంత్ర హోమము అన్నది వర్తిస్తుంది. ఇంట్లో భార్య పేరు మీద, భర్త పేరు మీద, పిల్లల పేరు మీద మూల మంత్రాలతో హోమం జరిపించేటప్పుడు వాళ్ళ గోత్రం ఉంటుంది. ఇక్కడ ఏ వంశానికైతే దోషం ఉందో ఆ వంశ దోషం పోవడానికి గోత్రం ఉంటుంది. ఆ గోత్రముతో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లతో, వాళ్ళ ఇంటి పేరుతో పూజలు హోమాలు జరిగినప్పుడు పిల్లలకు దోషాలు పోతాయి. పిల్లలు చెప్పిన మాట వింటారు. ఇంట్లో గొడవలు, చికాకులు పోతాయి. ఇంట్లో డబ్బు నిలుస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. రావాల్సిన డబ్బు వస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఉద్యోగాలు రావటం, వివాహాలు అవ్వటం, ఇవన్నీ ఏ ధైర్యంతో చెప్తున్నానో తెలుసా? విజయదశమి అమ్మవారి అనుగ్రహం. నేను మంత్రం చదివి మొదలుపెట్టా. యాదేవి సర్వభూతేషు బ్రహ్మాండ రూపేణ సంస్థిత. దేవి పురాణంలో, వ్యాస పురాణంలో అమ్మవారిని యొక్క వర్ణన ఎంత గొప్పగా ఇచ్చారంటే, నిజంగా ఈ దసరా రోజు నేను చెప్పిన ఈ పరిహారం మీరు చేసి చూడండి. పరిహార శాస్త్రంలో ఉంది ఇది. పరిహార శాస్త్రంలో ఉన్న అనేక పరిహారాలు ముహూర్తానికి అనుసంధానమై ఉంటాయి. ఈ ముహూర్తంలో ఈ పరిహారం చేయండి. విశేష లక్ష్మీ యోగం వస్తుంది. విపరీతమైనటువంటి లక్ష్మీ యోగము ఈ ముహూర్తంలో మీకు లభిస్తుంది. అంటే ఏంటండి, దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే, ఈ దసరా రోజు నేను మీ పేరు, మీ పిల్లల పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లతో పూజలు చేసి
హోమాలు చేసి పంపించినటువంటి ఈ ఏదైతే వస్త్ర సమేతంగా ఉన్నటువంటి నాగపాశం, నాగబంధనం, నాగయోగం అంటే ఏముంటాయి ఇందులో? 5 రాగి సర్పాలుంటాయి. యజ్ఞేశ్వరుడికి ఇప్పుడు నేను చెప్పేది కాదు, మీరు అనాదిగా చూడండి, హోమంలో పూర్ణాహుతిలో రాగి నాణ్యాలు వేస్తారు. ఎందుకంటే అనేక సర్పదోషాలు, నాగదోషాలు, వంశదోషాలు తొలగిపోవడానికి, కుజదోషం, శని దోషం తొలగిపోవాలి. మనము ఏదైతే మనసులో కోరిక కోరుకొని హోమంలో రాగి వేస్తామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకే 5 రాగి సర్పాలు పెట్టి వాటికి పూజలు, హోమాలు చేసి ఇంట్లో వాళ్ళందరి పేర్లతో కొన్ని మూలమంత్ర జపాలు చేసి మీకు పోస్ట్ లో పంపిస్తాం. అది దసరా రోజు అది ఇలాగే ఉంటుంది, సేమ్ యాస్టీజ్ ఇలా ఉంటుంది. దసరా రోజు దాన్ని తీసుకొని రాగి చెంబులో పెట్టండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో. ఎందుకంటే ఆ రోజు మొత్తం ఉంది ముహూర్తం. ఆ రాగి చెంబులో ఒక పిరికెడు కర్పూరం వేయండి. ఎందుకంటే అదంతా కాలిపోవాలి. ఈ రాగి చెంబు ఇంత పెద్దగా ఉండాలని ఏం లేదు. మీరు ఆ నిండా ఒక పిరికెడు కర్పూరం వేయండి. వేసి వెలిగించండి. అగ్నికి ఆహుతి. చత్వారి శృంగాత్రయో అశ్యపాదాద్వే శీర్షే సంపూర్ణ దరిద్రము, దారిద్ర్య పీడ విముక్తి అవుతుంది. ఎందుకంటే ఆదిశక్తి అనుగ్రహం అంతా ఇంత కాదు. మీరు ఏ దేవుణ్ణి చూడండి, అమ్మవారి పాదాలు పట్టుకుంటారు. అమ్మవారి మంత్ర ప్రయోగము ఈ దసరా రోజు ఈ పరిహారం ఏ ఇంట్లో జరుగుతుందో, అది అద్దిల్లు గాని సొంతిల్లు గాని ఆ ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మేము పూజలు చేసేది అందరికీ సామూహికంగా పూజ చేయించడం కాదు, సపరేట్ గా మీకు సంబంధించి మీ పూజ మీకు ప్రత్యేకంగా 5 రోజులు చేసే పంపిస్తారు. ఇందులో ఒక్కటి కూడా అవాస్తవం లేదు. ఎందుకంటే ప్రత్యేకంగా గోత్రనామంతో, ఇంటి పేరుతో, ప్రత్యేకమైనటువంటి కొన్ని మహామంత్రాలతో సామూహికంగా కాకుండా ప్రత్యేకంగా పూజలు చేసి పోస్ట్ ద్వారా మీకు పంపిస్తారు. అది సొంతింట్లో చేసినా, అద్దింట్లో చేసినా ఎవరి పేరు మీద పూజ చేస్తే వాళ్ళకే కాపాడబడుతుంది. అబ్బాయికి ఉద్యోగం రావాలి, వస్తుంది. లేదా అమ్మాయికి వివాహం అవ్వాలి, అవుతుంది. మంచి సంబంధం వచ్చి వివాహం అవుతుంది. లేదు ఏదైనా ఎంతో కాలంగా భగవంతుణ్ణి లేదా అమ్మవారిని వేడుకుంటున్నారు, ఒక కోరిక నెరవేరట్లే, ఆ కోరిక నెరవేరుతుంది. ఇలా ఒకటి కాదు. నేనేదో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి నేను చెప్పట్లేదమ్మా. మీ మనసుకు మీరు ప్రశ్నించండి. నేను చెప్పింది ధర్మం అయితే నిజంగా ఆదిశక్తి అనుగ్రహం, దసరా అన్నది ఎంత పవర్ఫుల్లో, నవరాత్రులు ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు. ఆ ముహూర్తంలో శనివారం విశేషమైనటువంటి నక్షత్ర యోగం అన్నది ఉన్నది అన్నది సత్యమే, మీకు తెలిసిందే. మీరు ప్రశ్నించుకోండి మీ మనసుని. నేను చెప్పింది మీ అమ్మాయిని, మీ అబ్బాయిని, లేదా మీ కుటుంబాన్ని, మీ భర్తని తప్పకుండా కాపాడుతుంది. నమ్మి, మనసా వాచా కర్మన నమ్మి చేయండి. ఎందుకంటే ఒకళ్ళు చెప్తేనో, ఒకళ్ళు ప్రోద్బలం చేస్తే అది ఫలించదు. ఏ భగవంతుడి ఆరాధనైనా నమ్మకంతో చేయాలి. మీరు నమ్మకంతో ఈ పరిహారం చేసి చూడండి. తప్పకుండా ఈ దసరా రోజు నేను చెప్పిన ఈ పరిహారం మీరు పోస్ట్ ద్వారా తీసుకొని ఈ పరిహారం చేశాక మీకు ఎంత కలిసి వస్తుందో, ముఖ్యంగా ఇంట్లో ఎటువంటి అరిష్ట దోషాలున్నా తొలగిపోయి మీ కోరిక నెరవేరుతుందో లేదో చూడండి. దత్తార్పణమస్తు. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి మహామంత్రము జపించడం ద్వారా, జపము అన్నది కార్యాన్ని సిద్ధింపజేస్తుంది. అందుకే కార్యసిద్ధి అని దీని టైటిల్ పెట్టాను. ముక్తా విద్రుమహేమనీల ధవలఛాయై ముఖై స్త్రీక్షణై యుక్తాబిందు నిబద్ధరత్నముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం అంకుశకశ శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగలం. నిజంగా జపం చేసుకోవడము, పారాయణ చేయటం ఎంత పుణ్యమో తెలుసా. అసలు మన అనుగ్రహం కార్యక్రమం ప్రతిరోజు మీరు ఈ కార్యక్రమం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఈ కార్యక్రమం వస్తుంది. అనుగ్రహం, మారుతి అనుగ్రహం. మీకు ఇందులో అన్నీ ఉన్నాయి. దీపారాధన గురించి ఉంటుంది, పంచాంగం గురించి ఉంటుంది, ఒక రాశి ఫలితం ఉంటుంది, ధనయోగం గురించి ఏం చేయాలో ఉంటుంది, మంత్రం చదువుకోవడం ఉంటుంది. సరే, ఇవాల్టి రోజున ఉన్న ముహూర్తం నవమి, దశమి, ఏకాదశి, ఇలా కొన్ని ముహూర్తాల్లో కొన్ని మంత్రాలు ఉంటాయి.
అలాగే ఈరోజు శని నక్షత్రం కదా, ఈ శని నక్షత్రంలో నేను ఇచ్చిన మంత్రం చదువుకుంటే చాలా వరకు అందరికీ కూడా శని దోష నివారణ జరుగుతుంది. జాగ్రత్తగా ఈ మంత్రం చదువుకోండి. ఓం క్లీం శం శనిగ్రహాయ నమః. ఓం క్లీం శం శనిగ్రహాయ నమః. ఓం క్లీం శం శనిగ్రహాయ నమః. మామూలుగా ఏదో మంత్రం ఇచ్చేసాను అయిపోయిందని కాదండి. మీరు మనస వాచ కర్మణ భక్తితో ఈ మంత్రం ఇవాళ జపం చేసి చూడండి. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక సమయంలో. చాలా పవర్ఫుల్ మంత్రం ఇది. 9 సార్లు రాయండి. ఒక పుస్తకంలో రోజు మంత్రాలు రాసుకోండి. రాయటం ఎందుకంటే మన శరీర శుద్ధి కోసం 9 సార్లు రాసి ఈ మంత్ర జపం చేయండి. తప్పకుండా శని దోషాలు తొలగిపోతాయి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.